ప్రస్తుతానికి ఇలా ఫాస్ట్ చేయొచ్చు. టోటల్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అమెజాన్. ఫ్యూచర్ లో 2020లో జూక్స్ అనే రోబో టాక్సీ కంపెనీని కూడా కొనింది. మొత్తాన్ని ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది రోబోట్స్ తో. అమెజాన్ ఆల్రెడీ యూకే లో ఫ్లయింగ్ రోబోట్స్ ప్లాన్ చేసి డ్రోన్స్ ద్వారా డెలివరీని చేసేలాగా ప్లాన్ చేసింది. దాన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. ఫ్యూచర్ లో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తక్కువ టైంలో తక్కువ మనీతో ఎక్కువ ఎఫిషియెంట్ గా డెలివర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ జైంట్ అనేది. ఇది చేసిందంటే మిగతా కంపెనీస్ కూడా ప్లాన్ చేస్తాయి. అందుకే ఎందుకంటే రోబోట్స్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనుషులకి పెట్టాల్సినంత డబ్బులు పెట్టనవసరం లేదు. స్టార్టింగ్ లో ఇనిషియల్ ఫేజెస్ లో పెట్టినా గానీ తర్వాత వీళ్ళకి అంత పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి చాలా డబ్బులు మిగులుతాయి, వీళ్ళు ప్రాఫిట్స్ లో కూడా వస్తూ ఉంటారు. ఇండియాలో ప్రస్తుతానికి గిగ్ వర్కర్స్ అనేది చాలా బిగ్ ఎకానమీ. వీళ్ళకి దగ్గర 50,000 కూడా వస్తాయి నెలకి, వచ్చే వాళ్ళు ఉన్నారు ఫుల్ టైం చేస్తుంటాయి. సో ఇది కనుక అవితే వీళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. వీ హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ అవెన్యూస్ ఫర్ అవర్ జాబ్స్.